వసంత నవరాత్రుల్లో మనం ఉన్నాము. వచ్చేటటువంటి ఈ 4 నవరాత్రుల్లో కూడా 5వ రోజైతే చాలా చాలా విశేషంగా చేస్తాం. మరి లక్ష్మి అనుగ్రహం కోసం ఏం చేయాలి మేడం? ఏదైనా రెమెడీ చెప్తారా మన వాళ్ళకి? మన లక్ష్మీ అమ్మవారికి జనరల్ గా మన ఎక్కువ పూజలు అంటే ఆమెకు అమ్మవారికి 108 మంత్రాలు చదివి హా. సో కొన్ని కాయిన్స్ తో అర్చన చేసేది ఉంటుంది హా. లక్ష్మీదేవికి సంబంధించింది. హా. కానీ అలా చేసుకోవచ్చేమో. ఒకవేళ నార్మల్ గా వాళ్ళు అలా చేయలేదు, ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకి గుడ్ల గుబ్బ ఉంది చూడండి, అది అవును. వచ్చి లక్ష్మీదేవి వాహనం. వాహనం. అవును. అవి తెచ్చుకుని ఉమ్. అది ఇత్తడిలో ఉంటది. అవును. ఇత్తడిలో ఉంటాయి గుడ్ల ఆ, గుబ్బలు. అవును. అవును, పంచలోకంలో కూడా ఉంటది. ఆ. సో వాళ్ళకి వీలైనంత వరకు వెండిలో కూడా ఉంటుంది. అవును. అది ఏంటంటే అమ్మవారు వాగనం కాబట్టి అసలు ఎప్పుడు ఐశ్వర్యం ఇస్తూ ఉంటాయి అవి. అవునా? సో అది ఏంటంటే మనకి భయపడతాం కానీ దాన్ని చూడాలి అని మనకి అంటే అవును. భయం వేస్తుంది. కానీ కానీ అది అది ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అవును. ఎంత అంటే అది వచ్చి ఎట్లా అంటే ఇప్పుడు 360 డిగ్రీ తిరుగుతూ ఉంటాయి. అవును. అదే దాని దాని తల. తల తిరుగుతాయి. అవును. అలా మనకు కూడా ఆ. అసలు ఎప్పుడునే షార్ప్ గా ఉండి మనకి ఎప్పుడు ఐశ్వర్యం అంటే ఏ రూపంలోనో మనకి తెప్పించి ఇస్తాయి. సో ఇట్లా మనం ఇత్తడిలో గాని పెట్టుకొని ఆ. మనకు అమ్మవారి మంత్రమే చదువుకోవాలి. ఉమ్. సో అందులో కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అది లక్ష్మీ ప్రియాయ నమః అని. ఉమ్. సో అట్లా 108 సార్లు ఆ మంత్రం చదువుకుని ఆ గుడ్ల ఆ. గుబ్బకి అభిషేకం చేసి హా. దాని తర్వాత అష్ట ఐశ్వర్యం మనకు ఎప్పుడు లభించాలని చెప్పి ఆ రోజు పూజ చేసుకోవడం ఇంకా విశేషం.